ఈ కన్వర్సేషన్ ఆర్ సంథింగ్ సిమిలర్ మీలో ఎంతమంది జరిగింది? మా అబ్బాయి లేదా అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, లైఫ్ సెటిల్ అని ప్రపంచానికి చెప్పుకునే మన పేరెంట్స్ కి మన డైలీ స్ట్రగుల్ అర్థం అవ్వదు. వై? బికాస్ దే డోంట్ నో ద ఫుల్ స్టోరీ. సో ఈ రోజు లెట్స్ టాక్ అబౌట్ ద రియల్ స్టోరీ ఆఫ్ ఐటీ జాబ్స్ అండ్ మేక్ దమ్ అండర్స్టాండ్ అవర్ సిచ్యువేషన్. ఇలాంటి రిలేటబుల్ అండ్ ప్రాక్టికల్ టాపిక్స్ గురించి మనం రెగ్యులర్ గా ఈ ఛానల్లో మాట్లాడుకుందాం. కానీ ఈ వీడియోని మీరు గనక మీ పేరెంట్స్ కి షేర్ చేయకపోతే ఇది వాళ్ళ వరకు రీచ్ అవ్వదు. సో షేర్ దిస్ వీడియో టు దేర్ వాట్సాప్. ఫస్ట్ థింగ్, మిత్ వర్సెస్ రియాలిటీ. మనం మన పేరెంట్స్ ని తప్పు పట్టలేం. వాళ్ళు పెరిగిన టైం వేరు, వాళ్ళు చూసిన కష్టాలు వేరు. వాళ్ళ వరకు స్టేబుల్ జాబ్ అంటే ఫిజికల్ స్ట్రెయిన్ ఉండదు అనుకుంటారు. కానీ ఐటీ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ బాల్ గేమ్. వాళ్ళకి ఉన్న బిగ్గెస్ట్ మిస్అండర్స్టాండింగ్ ఏంటో ఇప్పుడు బ్రేక్ డౌన్ చేద్దాం. ఫస్ట్ మిత్, ఈజీ జాబ్ జస్ట్ సిట్టింగ్ టైపింగ్ అనుకుంటారు. ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ మిత్ ఇది. ఏసీ రూమ్ లో కూర్చుని ఏదో కంప్యూటర్ లో టైప్ చేస్తావు, దానికి అంత స్ట్రెస్ ఎందుకు అని చెప్పేసి అంటారు. పేరెంట్ చూసేది ఓన్లీ ద సర్ఫేస్. దే సీ ద ఏసీ ఆఫీస్, ద ల్యాప్టాప్స్, ద ఫార్మల్ డ్రెస్. కానీ వాళ్ళకి కనిపించిన విషయాలు చాలా ఉన్నాయి. మెంటల్ స్ట్రెయిన్. పేరెంట్స్ అనుకున్నట్టు మనం ఏదో జస్ట్ కీస్ ప్రెస్ చేయడం లేదు. ఇమాజిన్, పొద్దున్న నుంచి రాసిన థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ లో ఒక్క సెమికోలన్ మిస్ అయింది. దాన్ని వెతకడానికి గంటలు గంటలు బుర్రలు పగలు కొట్టుకుంటూ ఉంటాం. ఆ చిన్న మిస్టేక్ వల్ల అప్లికేషన్ క్రాష్ అవ్వచ్చు, క్లయింట్ కి చాలా మనీ లాస్ అవ్వచ్చు. ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ ప్రెషర్ మాటల్లో చెప్పలేం. సెకండ్, కాన్స్టెంట్ లెర్నింగ్. టెక్నాలజీ ఇస్ కాన్స్టెంట్లీ చేంజింగ్. ఈ రోజు ఉన్న ఫ్రేమ్ వర్క్ రేపు ఉండదు. మనం ఎప్పుడు స్టూడెంట్ లాగే ఉండాలి. వర్క్ లో కూర్చొని కొత్త కోర్సెస్ నేర్చుకుంటూనే ఉండాలి. లేకపోతే వీ విల్ బికమ్ అవుట్ డేటెడ్. వి గెట్ ఫైర్డ్. డెడ్ లైన్స్ అండ్ టార్గెట్స్. మేనేజర్ ప్రతిరోజు టార్గెట్స్ ఇస్తాడు. ఆ డెడ్ లైన్స్ మీట్ అవడానికి 8 hours సరిపోదు. అప్పుడప్పుడు 10 గంటలు, కొన్నిసార్లు 12 గంటలు కూడా పనిచేయాల్సి వస్తుంది. మనం జస్ట్ టైపింగ్ చేయట్లేదు. ఇమెన్స్ ప్రెషర్ లో ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తున్నాం. అండ్ మిత్ నెంబర్ 2, హ్యూజ్ సాలరీస్ అండ్ లావిష్ లైఫ్. ఇంకా సెకండ్ మిత్ ఇదే, ద బిగ్గెస్ట్ వన్. సాఫ్ట్వేర్ అంటే లక్షలు సంపాదిస్తారు అని చెప్పేసి మన రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి, మా అబ్బాయికి 12 లక్షల ప్యాకేజ్ అని గర్వంగా చెప్తారు. ఎస్, ద నెంబర్ సౌండ్స్ బిగ్, బట్ వాట్ ఈస్ ద రియాలిటీ? CTC versus in hand. First of all, CTC, cost to the company, is not our take home salary. అందులో ప్రొఫెషనల్ ట్యాక్స్, పిఎఫ్, గ్రాట్యుటీ ఇలాంటివి చాలా కట్ అవుతూ ఉంటాయి. చేతికి వచ్చేది చాలా తక్కువ అమౌంట్. అండ్ సిటీ ఎక్స్పెన్సెస్, ఆ సాలరీతో మనం బెంగళూరు, హైదరాబాద్, పూణే లాంటి సిటీస్ లో వి విల్ బి లివింగ్ దేర్. అక్కడ రెంటే 20 నుంచి 25,000 వరకు ఉంటుంది. ట్రావెల్, ఫుడ్, బిల్స్ అన్ని కలుపుకుంటే మిగిలేది చాలా లిమిటెడ్ అమౌంట్. అండ్ తర్వాత వచ్చేసి ఈఎంఐస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. చాలా మంది ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని చదువుకుంటారు. ఆ ఈఎంఐ కట్టాలి, ఇంటికి కొంత పంపించాలి, మన ఫ్యూచర్ కోసం సేవ్ చేయాలి. అన్ని పోగా ఇట్స్ మిడిల్ క్లాస్ లైఫ్ విత్ ఎ హై సౌండింగ్ శాలరీ. సోఫార్ నేను చెప్పిన పాయింట్స్ తో మీరు రిలేట్ అయితే, అండ్ ఇంకా ఇంపార్టెంట్ విషయాలు ముందు ఉన్నాయి, అవి కూడా వినాలి అనుకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, బికాస్ ఇట్స్ గివ్స్ us a lot of motivation. అండ్ మిత్ 3 వచ్చేసి జాబ్ సెక్యూరిటీ అండ్ 9 to 5 షెడ్యూల్. ఫైనల్ మిత్ ఇదే. ఇది అందరికన్నా పెద్దది. ఒక్కసారి సాఫ్ట్వేర్ జాబ్ వస్తే లైఫ్ సెటిల్డ్. గవర్నమెంట్ ఉద్యోగం లాగా 9 to 5 టెన్షన్ ఉండదు. ఇదే పెద్ద జోక్ అన్నిటికంటే. నిజం ఏంటంటే, ఎస్పెషల్లీ ఈ రోజుల్లో ఐటీ జాబ్ అనేది మార్కెట్ లో ఉన్న మోస్ట్ అన్స్టేబుల్ జాబ్స్ లో ఒకటి. అసలు ఎందుకు అన్స్టేబుల్ 3 రీజన్స్ చెప్తాను. ఫస్ట్ థింగ్, లే ఆఫ్ టెన్షన్స్. మనకి ప్రతి క్వార్టర్, ప్రతి 6 months కి పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఉంటుంది. మన పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గినా, మనం ఉన్న ప్రాజెక్ట్ ఆగిపోయినా, లేదా కంపెనీకి కొంచెం లాసెస్ వచ్చినా ఫస్ట్ బలి అయ్యేది మనమే. అందుకే ఈ లే ఆఫ్ అనే పదం ఒక కత్తిలాగా అనిపిస్తుంది మనకి, తల మీద ఉండే కత్తిలాగా. ఈ రోజు జాబ్ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. అంతా అన్సర్టనిటీ. 24/7 జాబ్. ఇంకా టైం గురించి అయితే చెప్పక్కర్లేదు. మనం వర్క్ చేసేది ఎక్కువగా US, UK లాంటి ఫారిన్ క్లయింట్స్ తో. వాళ్ళకి మార్నింగ్ అంటే మనకి నైట్. అందుకే రాత్రి 11కి ఒక క్లయింట్ కాల్, మార్నింగ్ 5కి ఇంకో మీటింగ్. ఇవి చాలా కామన్ అయిపోయింది. సో ఇది అసలు 9 to 5 జాబే కాదు. ఇది ఒక ఆన్ జాబ్ అన్నమాట. ఫోన్ ఎప్పుడు పక్కన ఉండాలి, ల్యాప్టాప్ ఎప్పుడు ఛార్జింగ్ లో ఉండాలి, ఎప్పుడు ఏం ఎమర్జెన్సీ వస్తుంది ఎవరికి తెలీదు. అండ్ ఫైనల్ గా వీకెండ్ వర్క్. వి హావ్ సమ్ ఎనిమీస్, దోస్ ఆర్ ఆన్ కాల్ సపోర్ట్, వీకెండ్ డిప్లాయ్మెంట్, ప్రొడక్షన్ ఇష్యూస్. ఈ పదాలు వింటమే చాలు మనకి వీకెండ్ ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినట్టే. ఫ్యామిలీతో మూవీ ప్లాన్ చేసుకుంటాం, ఫ్రెండ్స్ తో ట్రిప్ అనుకుంటాం, కరెక్ట్ గా అప్పుడే ఇష్యూస్ అనేవి వచ్చేస్తుంటాయి. ఇంకా అంతే, ల్యాప్టాప్ ఓపెన్ చేసి కూర్చోవాలి. సో మన పేరెంట్స్ టైంలో ఉండే ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఇప్పుడు లేదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే, సో ఇదంతా చూసాక సరే ఇది రియాలిటీ, బట్ హౌ డూ వి మేక్ అవర్ పేరెంట్స్ అండర్స్టాండ్ అని అనిపిస్తుంది కదా. ఫైటింగ్ ఆర్ ఆర్గ్యూయింగ్ విత్ దెమ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. వాళ్ళని బ్లేమ్ చేయకుండా వీ నీడ్ టు ఎడ్యుకేట్ దెమ్. స్టెప్ 1, బీ పేషెంట్ అండ్ యూజ్ అనాలజీస్. వాళ్ళతో కామ్ గా కూర్చొని మాట్లాడండి. నాన్న, మీరు పంటలు వేసినప్పుడు తెగులు పడితే ఎంత టెన్షన్ పడతారో, మాకు కూడా ప్రాజెక్ట్ లో ఇష్యూస్ వస్తే అంత టెన్షన్ పడతాం. కంపేర్ యువర్ మేనేజర్
targets to their work targets. Use analogies they can relate to it. Step 2, నెంబర్లతో మాట్లాడండి. మనం 1 lakh సాలరీ అనగానే ఆ ఫుల్ అమౌంట్ మనకు వస్తుంది అనుకుంటారు. ఒకసారి మీ పే స్లిప్ తీసుకుని వాళ్ళ ముందు కూర్చోండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. చూడండి, ఇది సిటీసీ, ఇదిగో ఇంత ఇన్కమ్ ట్యాక్స్, ఇంత పిఎఫ్ కి కట్ అయిపోతుంది, ఫైనల్ గా నా చేతికి వచ్చేది ఇది అని చెప్పేసి చెప్పండి. ఇంకో పేపర్ మీద మీ మంత్లీ బడ్జెట్ వేయండి. ఇంటి రెంట్, బైక్ ఈఎంఐ, కార్ ఈఎంఐ, ఈ బిల్స్ ఆ బిల్స్ అన్ని ఖర్చులు వేసి అన్ని పోయాక మిగిలేదంతా చెప్పండి. నెంబర్స్ చూసాక వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. అండ్ స్టెప్ 3, మెంటల్ స్ట్రెస్ గురించి చెప్పండి. వాళ్ళతో ఇలా చెప్పండి, నాన్న నేను మీలాగా బయట తిరిగి ఎండలో కష్టపడలేదు నిజమే, కానీ కష్టం అంతా ఇక్కడే ఈ బ్రెయిన్ లోనే ఉంటుంది. ఒక డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు ఎంత షార్ప్ గా కాన్సన్ట్రేషన్ తో చేయాలో మేము కూడా రాసేటప్పుడు లేకపోతే మేము వర్క్ చేసేటప్పుడు అంతే ఫోకస్ తో ఉండాలి. చిన్న మిస్టేక్ జరిగినా కంపెనీకి లక్షల్లో నష్టం వస్తుంది. ఆ ప్రెషర్ రోజంతా ఉంటుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి అని చెప్పండి. ఇదంతా ఒక్క రోజులో మారిపోదు, బట్ ట్రస్ట్ మీ, మీరు ట్రై చేస్తుంటే మెల్లగా వాళ్ళు మీ పర్స్పెక్టివ్ ని అర్థం చేసుకొని స్టార్ట్ చేస్తారు. ఈ సొల్యూషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే, ఇలాంటి డిస్కషన్ మనం ముందు ఇంకా చేద్దాం అనుకుంటే, సో ఆ కన్వర్సేషన్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే దయచేసి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ఆ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. మన జనరేషన్ లో చాలా మంది ఫేస్ చేస్తున్న సైలెంట్ స్ట్రగుల్ ఇది. ద ప్రెషర్ టు ఎర్న్ మోర్, ద ప్రెషర్ టు కీప్ అవర్ పేరెంట్స్ హ్యాపీ అండ్ ద ప్రెషర్ టు సర్వైవ్ ఇన్ దిస్ కాంపిటేటివ్ ఐటీ వరల్డ్. సో మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తారా? మీ పేరెంట్స్ తో ఈ విషయం గురించి డిస్కస్ చేసేటప్పుడు మీకు వచ్చిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? కింద కామెంట్స్ లో మీ స్టోరీని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. వేరే వాళ్ళకి అది చాలా చాలా హెల్ప్ అవుతుంది. మనం ఒకరమే కాదు, ఇలా ఫీల్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారన్న ధైర్యం వాళ్ళకి వస్తుంది. లెట్స్ బిల్డ్ ఎ కమ్యూనిటీ వేర్ వీ కెన్ టాక్ అబౌట్ దీస్ థింగ్స్ ఓపెన్లీ. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.